హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు తడా న్యూస్. మద్యం సేవించి ఆటోలను నడపొద్దు అని మున్సిపల్ చైర్పర్సన్ ఇందు ప్రియ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని జేపీఎన్ రోడ్లు శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి అని, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి అని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి అని కోరారు. మైనర్లు ఆటోలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు గొడుగుల శ్రీను, ఆటో యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళు పర్చేజ్ చేసుకుని వచ్చేంత వరకు కూడా షాప్ ముందే ఆపుతారు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఏం చేయాలంటే, ఒకవేళ వాళ్ళు దిగిన తర్వాత ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉంటుందో సైడ్లో అక్కడికి పోయి పెట్టుకున్నట్లయితే షాప్ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది, మీకు ఇబ్బంది ఉండదు, వచ్చిపోయే వరకు కూడా ఇబ్బంది ఉండదు. రెండోది, ఇంకా మీ ఇద్దరికి ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ కానీ, పొట్టి శ్రీరాములు కానీ, ఇక్కడ ప్లేస్ కానీ, ఈ మూడుటికి కలిపి అంటే ఎక్కడిదక్కడ, అక్కడైతే ఒకటి ఆటో స్టాండ్ ఉన్నది, మన వీళ్ళది ట్రాలీ ఆటోది, అట్లనే వీళ్ళకు కూడా ఒక ప్లేస్ చూపించినట్లయితే ఇక్కడ ఒక 2-3 బండ్లు మట్టికి అక్కడ వచ్చి నిలబడతాయి. సీరియల్ ఈ బండ్లు బొమ్మన మళ్ళీ 3 బండ్లు వస్తాయి. ఆ తీరులో అరేంజ్ చేసినట్లయితే వీళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు, వెహికల్ పార్కింగ్ కూడా బయట ఉంటుంది, ఎవరికి పబ్లిక్ వచ్చిపోయే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ ఇప్పుడు గంజి స్కూల్ దగ్గర లయన్స్ క్లబ్ కళ్యాణ మండపం ఉంది, దాంట్లో కూడా ఈజీగా బండ్లు పెట్టచ్చు. ఈ ఏరియా ఏమైనా ఉంటే అక్కడ బండ్లు పెట్టినట్టయితే వీళ్ళు సీరియల్గా ఒక 4 బండ్లు 5 కొంచెం లాంగ్ ఉంది అనుకో, ఒక 5 బండ్లు సీరియల్లో పెట్టుకుంటారు. ఈ 5 బండ్లు బోంగానే 4వ బండి పోయిందంటే 5వ బండికి వచ్చేసరికి వీళ్ళు ఫోన్ చేసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చేసి 5 బండ్లు పెట్టుకుంటారు. అప్పుడు షాప్ వాళ్ళకి కానీ, పబ్లిక్ కానీ, వీళ్ళకి కూడా రిస్క్ అనేది ఉండదు. కానీ ఇంకోటి, కంపల్సరీ లైసెన్స్ తీసుకోండి. దానివల్ల ఎంతసేపు అంటే మన కుటుంబం, మనం ఒకవేళ అన్ని పరిస్థితులు ఒక తీరు ఉండయి, మనం సైడ్లో కరెక్ట్గా పోయినా కానీ ఎడిటోడ్ కరెక్ట్ రాడు. అసలుంటప్పుడు మనకేదైనా జరిగినప్పుడు ఒకవేళ లైసెన్స్ ఉంటే 100% మన ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ వస్తుంది. అదే లేదనుకోనండి, వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. అది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తించుకోండి, లైసెన్స్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి. ఒకవేళ తాగి నడిపేది ఉంటే రాత్రి పూర్తిగా తిరిగిన తర్వాత, లాస్ట్ ఇంటికి పోయిన తర్వాత మీరు ఎంత తాగుతారో తాగండి, ఇంట్లో పడుకోండి. తాగిన తర్వాత మళ్ళీ బండి రోడ్ మీదకి రావద్దు. అది మాత్రం అందరూ ఒకసారి చెప్పుకోండి. ఇంకోటి సార్, సిఏ గారు, ఇప్పుడు కామారెడ్డిలో ఎన్ని ఆటో యూనియన్లు ఉన్నాయో అన్ని ఆటో యూనియన్ తీసుకొని ఒకసారి చేసే గ్రౌండ్లో అందరినీ పిలిచి ఒకసారి అందరికీ చెప్పినట్లయితే ఏరియానండి, ఇప్పుడు ఈ ఏరియా ఒకటేని కాకుండా కామారెడ్డిలో ఏ ఏరియాలు ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా అర్థమైపోతుంది ఏంటంటే, అరే యూనిట్గా చేసుకుంటే మనం కూడా వాళ్ళతో ఇబ్బంది పడడం, పోలీసు వాళ్ళు కూడా మనకు సహకరిస్తారు, మనం కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పేసి ఒకటి ఉంటుంది. కనుక మీరు అందరినీ పిలిచి ఒక్కరోజు ఏదైనా టైం ఇచ్చేసి యూనియన్ ప్రెసిడెంట్ని పిలుచుకోండి. వాళ్ళకు ఒకసారి మీరు చెప్పినట్లయితే వాళ్ళు ఒక డేట్ ఇచ్చేసి అక్కడ పెట్టుకున్నట్లయితే అందరికీ అర్థమైపోతుంది. ఇప్పుడు లైసెన్స్ లేని వాళ్ళని కూడా ఇప్పుడు మీరు అడగంగానే మాకు లేవు సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. అంటే మీ మీద ప్రేమతోటి. అంటే ఇప్పుడు ఒకవేళ భయపడ్డోళ్ళు అయితే చెప్పారు, అరే నాకు లైసెన్స్ లేదంటే నన్ను నోటిఫై చేసింది కదా సార్, నేను నన్ను కనిపిస్తే బండి ఆపుతాడు మా అనేది. మీరు మంచిగా ఉండండి, మీతో పాటుగా మేము ఉంటాం. చట్టాన్ని గౌరవించండి, చట్ట ప్రకారంగా నడుచుకోండి. ఎల్లప్పుడూ మీకు 100% హెల్ప్ ఉంటాం. మా పై ఆఫీసర్ దగ్గర నుంచి వెళ్ళి కింద పనిచేస్తున్నటువంటి హోంగార్డ్ ఆఫీసర్ దాకా అందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటాం. గౌరవం ఇవ్వండి, గౌరవం తీసుకోండి. రోడ్డు మీద వెహికల్స్ పెట్టకండి. ఏదైనా మీరు ఆపి ప్యాసింజర్ దించదలుచుకున్నా కూడా దించి రోడ్ ఆగి దించండి. మొన్న ఆ రోడ్డు మీద ఒక ఆయన గిట్లే ఆపిండు, సడన్గా